విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలోని శ్రీ పొట్టి శ్రీరాములు భవనంలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు గుర్రం జాషువా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ గుర్రం జాషువా గారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన మహానుభావులు. వారి కవిత్వం మరియు సాహిత్య కృషి తెలుగు భాష మరియు సంస్కృతి కోసం అమితంగా విలువైనది అని తెలిపారు. వారి రచనల ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశాలు ఇంకా ప్రస్తుత కాలంలో సంబంధం ఉన్నవిగా ఉన్నాయి. విద్యార్థులు మరియు యువతకు వారికి నిదర్శనంగా ఉండాలి అని జోడించారు. ఈ జయంతి వేడుకలు మనలో సాహిత్యంపై ప్రేమను పెంపొందించడం, సంస్కృతిని గౌరవించడం మరియు జాషువా గారి విలువలను మనసులో నింపుకోవడం కోసం ఒక అవకాశంగా నిలుస్తాయి అని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సాహిత్యం, సంస్కృతి మరియు మానవతా విలువలపై సమాజానికి మేలును తెచ్చేందుకు, విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి దోహదం చేస్తాయి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ గారిని, ప్రసిద్ధ రచయిత తేకుమాళ్ల వెంకటప్పయ్య గారిని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు సిబ్బందితో కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయ, తెలుగు శాఖ విభాగాధిపతి డాక్టర్ ఎం. త్యాగరాజు, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ టి. విమల, డాక్టర్ కె. లక్ష్మీనారాయణ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశ్వలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చాలా బ్రీఫ్ గా చెప్పారు సార్. తేకుమల్ల వెంకటప్ప గారిని సన్మానించవలసిందిగా మన ఉపకులపతి గారిని, అదేవిధంగా మన తెలుగు శాఖ ఇన్ఛార్జి డాక్టర్ త్యాగరాజు గారిని, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విజయ మేడం గారిని చేయకుండా కోరుతున్నాను. కొన్ని నవ్వులు ఇటు తేలవు, విషపు నవ్వులు, పువ్వుల పూల నవ్వులు కావాలి. మీరు మన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆ అందరు కర్తార్థులతో చప్పట్లు కొట్టండి. ఒకసారి నవ్వండి బాబు, నవ్వండి. ఎందుకంటే ఆయన నవ్వు గురించి చెప్పాడు జాషువా. నవ్వము జంతువులు, ఒక్క మనిషికి నవ్వే అదృష్టం ఉంది, మంచిగా నవ్వండి, విషయం నవ్వద్దు అని చెప్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈయన అంతర్జాతీయ కవి. వీరు విశ్వవ్యాప్తంగా మన తెలుగు సాహిత్యాన్ని చేసి